ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. అటు అధికార పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థుల్ని, ఇన్ఛార్జీలని నియమించడం జరిగింది. దాదాపు 6 లిస్టుల్లో 70కి మంది పైగా కూడా ఇన్ఛార్జీలని నియమించడం జరిగింది. ఇది అదేవిధంగా జగన్ గారు ఇప్పటికే సిద్ధం అనే సభతో పేరుతో అటు భీమిలి, ఇటు దెందులూరు 2 సభలు జనాల నుంచి ప్రజాదరణ పొందింది. ఇటు ప్రతిపక్షాలు కూడా ఇప్పటికీ తమ ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఇంకా కొలిక్కి రాని పరిస్థితి. ఈరోజు చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఏదైతే జనసేనకు 35 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలు ఇస్తానంటూ కూడా ఒక మీటింగ్లో చర్చ రావడం జరిగింది. ఇటు అదేవిధంగా 1000 మంది పైగా బాలశౌరి ర్యాలీతో మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలశౌరి గారు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అదేవిధంగా మనం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నాం. ప్రస్తుతం తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఇక్కడ వైసీపీ నుంచి ఇన్ఛార్జిగా ఆయన కొద్ది రోజుల క్రితమే 15 రోజుల క్రితమే తనకి టికెట్ అనౌన్స్ చేసిన పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఆయన ఈ ఎర్రగొండపాలెం ప్రజలు ఎలా ఆయన్ను ఆశీర్వదిస్తున్నారు, అదేవిధంగా జనాల్లోకి ఎలా వెళ్ళబోతున్నాడు, దాదాపు ఇంకా ఎలక్షన్ 74 రోజులు మాత్రమే ఉంది. ఈ 74 రోజుల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని ఎలా కవర్ చేయబోతున్నారు అనేది మనం ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. సార్ మీరు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ అనౌన్స్ చేసి మీరు కొత్త నియోజకవర్గం అయినా 15 రోజుల్లో వచ్చి ఈ ఎర్రగొండపాలెంలో ప్రజాదరణ పొందుతూ ఉన్నారు. దీనికి కారణం ఏమిటి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే ఇంత ప్రజాదరణ రావడానికి ఒక కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మీకు మంచి చేస్తే మీకు మా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందితే ఓటేమని అడుగుతున్నటువంటి ప్రభుత్వం మాది. ఈ ఎర్రగొండపాలెం అనేది గతం నుంచి చూసుకున్నా కూడా ఇది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులతో నిండినటువంటి గడ్డ. ఇక్కడ వెలుగొండ అనేటటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ని తీసుకురావడం వలన వైఎస్ఆర్ గారు ఇక్కడ ప్రజల్లో దేవుడయ్యాడు. ఇక్కడ వెలుగొండ ప్రాజెక్ట్ వస్తే సాగునీటికి సంబంధించిన అన్ని సమస్యల్ని ఇక్కడ ప్రజలకున్న సమస్యలను పరిష్కరించబడుతుంది. కాబట్టి వెలుగొండ అనేటటువంటి ఒక మంచి ప్రాజెక్టు ద్వారా ఇక్కడ ప్రజల మన్ననలను పొందడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దాంతోపాటుగా ఇది మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులకి ఒక బలమైనటువంటి నియోజకవర్గం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి ఒక సామాన్య కార్యకర్తగా నాకు వచ్చినటువంటి అవకాశాన్ని ఒక సామాన్య కార్యకర్తకు ఉండేటటువంటి కష్టం ఏంటో తెలుసుకొని వాళ్ళని హక్కును చేర్చుకోవడంతో నన్ను వారు హక్కును చేర్చుకొని బ్రహ్మాండంగా ఎప్పుడూ జరగని విధంగా ఇక్కడ కార్యక్రమాలని నిర్వహించగలుగుతున్నాను. అంటే దాదాపు మీరు ఈ 15 రోజుల టికెట్ అనౌన్స్ చేసిన దాదాపు 15-20 రోజుల్లోనే 5 మండల సమావేశం చేపట్టడం జరిగింది. ఈ 5 మండల సమావేశంలో కార్యకర్తలు, నాయకులు మీతో ఎంతవరకు మమేకం అయ్యారు? మీరు దాదాపు 74 రోజులు ఉంది ఇంకా ఎలక్షన్కి. ఈ 74 రోజుల్లో జనాలకి ఎప్పటి నుంచి మీ ప్రణాళిక స్టార్ట్ అవబోతుంది? గ్రామాలు అదేవిధంగా పల్లెలు ఎలా కవర్ చేయబోతున్నారు? 13వ తారీఖు మొట్టమొదటిసారిగా నేను నియోజకవర్గానికి వచ్చినప్పుడు దాదాపు 200 కార్లతోటి 20,000 మంది పైచిలకు అభిమానులతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి నేను నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇంత గొప్పగా ఆదరిస్తున్నటువంటి ప్రజలు నాకు బలంగా ఇక్కడ నిలబడ్డారనేది వాస్తవం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి అన్ని వర్గాలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నన్ను ఆదరించడం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాలు చేయడం నాకు సాధ్యమైంది. నేను ఒకరోజు ఒక ప్రోగ్రాం, ఒక మండల కార్యక్రమం, రెండవ రోజు రెండవ కార్యక్రమం, వెంటనే 2 రోజుల్లో 2 మండల మీటింగులు పెడితే ఒక్కొక్క మండల కార్యక్రమానికి 10,000 పైచిలకు జనాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చినటువంటి పరిస్థితి లేదు అనేది నాకు ఇంతకుముందు ఇక్కడ చూసినటువంటి వాళ్ళు చెప్తున్నారు. దీని అంతటికి ఒకటే కారణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉంది. ఇక్కడ దాదాపు 185,000 మందికి ఇక్కడ ప్రభుత్వ పథకాలు అందాయి.
దాంతోపాటు వెలుగొండ ప్రాజెక్టు మా ప్రభుత్వం, మా అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి సాగునీటికి సంబంధించిన సమస్యని మా ప్రభుత్వం గుర్తించి దానికి పరిష్కారాన్ని ఇచ్చింది కాబట్టి ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నట్టుగా ఉంది. అంటే అటు ప్రతిపక్షం కూడా టీడీపీ మేము అధికారంలోకి వస్తే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాము అంటూ కూడా చెప్తుంది. దీనికి మీరేమంటారు? అయిపోయిన ప్రాజెక్ట్ని వాళ్ళు ఏం చేసేది కంప్లీట్. ఆల్రెడీ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ని ఏటీఎం లాగా మార్చుకున్నారు వాళ్ళు. ఎప్పుడు కూడా వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి కంప్లీట్ చేయాలనే ఆలోచన వారికి లేనే లేదు. వారు 5 సంవత్సరాల్లో వారు 6.6 కిలోమీటర్లు మాత్రమే 2 టెన్నెల్లో పని చేశారంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి ఆ వెలుగొండ ప్రాజెక్ట్ మీద ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. 2 టెన్నెలు కలిపి దాదాపు 37 కిలోమీటర్లు ఉంటే 5 సంవత్సరాల కాలంలో కేవలం 6.6 కిలోమీటర్లు మాత్రమే ఒక ప్రభుత్వం కంప్లీట్ చేసింది. మా ప్రభుత్వం 4.5 సంవత్సర కాలంలో దాదాపుగా 2 టెన్నెల్స్, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 11 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. అలాగే చంద్రబాబు గారి హయాంలో 6.6 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. దాదాపుగా 20 కిలోమీటర్లు ఒక ప్రభుత్వం 4.5 సంవత్సరాల కాలంలో మా ప్రభుత్వం కంప్లీట్ చేసింది. ఇది మా చిత్తశుద్ధి. కాబట్టి తప్పుడు ప్రచారాలతోటి తప్పించుకునే తెలుగుదేశం పార్టీ ఏమైనా చెప్పగలుగుతారు. వారి విధానమే తప్పుడు విధానం కాబట్టి అబద్ధాలు వారు మాట్లాడుతూనే ఉంటారు. దానికి ఎవరు సమాధానం చెప్తాం? వెలుగొండ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన దాకా దిక్కులేనటువంటి ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని పట్టించుకున్న చరిత్ర లేదు. అంతకు ముందు కానీ మొన్న రీసెంట్గా 2019కి ముందు 2014 నుంచి 19 వరకు వారి యొక్క కాలంలో కానీ వెలుగొండ ప్రాజెక్ట్ అంటే వారికి ఒక ఏటీఎం. స్థలాలని భూసేకరణలు చేయటం, వారి అధికారులు వారి నాయకులు దోచుకోవటం, జన్మభూమి కమిటీలు వేయడం, అక్కడ వచ్చిన డబ్బునంతటిని తినివేయడం, ఇదే వారి విధానం కదా. అంటే ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చేయలేని ప్రాజెక్టు రేపు రాబోయే 2024లో గెలవగానే చేసేస్తారా అనేది ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి వచ్చే మాట. కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ని చేయలేదనేటటువంటి మాట ఎందుకు వస్తుంది? ఆల్రెడీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. మెగా ఇంజనీరింగ్ వాళ్ళు డైరెక్ట్గా వీడియోస్ని రిలీజ్ చేశారు. ఏషియా ఖండంలోనే అతి పొడవైనటువంటి సొరంగ మార్గం అది వాటర్ పారుదలకి. సో అంత పెద్ద ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసాం ఆల్రెడీ. వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎలక్షన్స్కి ముందు మేము ఇచ్చినటువంటి హామీలో భాగంగా అది ఓపెన్ చేసి జాతికి అంకితం చేస్తాం. ఇది చెయ్యలేదు అని వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తే కళ్ళు లేని కబోదులకి ఎవరు సమాధానం చెప్తారు? కాబట్టి వెలుగొండ ప్రాజెక్టు మా హయాంలోనే కంప్లీట్ అయింది. ఇది వాస్తవం. దాని మీద ఎంత తప్పుడు ప్రచారం తెలుగుదేశం చేసినా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, 3 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలకు తెలుసు. దాదాపు 4.47 లక్షల ఎకరాలకి సాగునీరు అందించేటటువంటి ఆ గొప్ప ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం ద్వారా 3 జిల్లాల యొక్క రైతులకి సాగుతో పాటు 15,30,000 మందికి తాగునీటిని ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది మేము. అలాగే ఇక్కడ మెడికల్ కాలేజీలు ఇచ్చాం. మార్కాపురంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, పిడుగురాళ్లలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 4 పోర్టులు నిర్మాణం చేశాం, 10 హార్బర్లు నిర్మాణం చేశాం. జిఎస్డిపిలో దేశంలో అగ్రగామిగా రాష్ట్రం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రగామిగా రాష్ట్రం ఉంది. వైద్య వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు, 25 లక్షల రూపాయలు లిమిట్ ఆరోగ్యశ్రీ కింద ఒక ఆపరేషన్కి ఇస్తున్నామంటే ఇలాంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా? పక్క రాష్ట్రమైనటువంటి ధనిక రాష్ట్రం తెలంగాణలో 10 లక్షల లిమిట్ ఉంటే మన దగ్గర 25 లక్షల రూపాయలు ఒక వ్యక్తికి లిమిట్ ఉంది ఆరోగ్యశ్రీ కింద. ఇంతకంటే గొప్ప పరిపాలన ఎక్కడ ఉంటుంది? విలేజ్ క్లినిక్ వ్యవస్థ కానీ, రైతులకు కావాల్సినటువంటి అన్ని వసతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కానీ, విద్యా వ్యవస్థ నాడు నేడు కింద ఆధునీకరించబడినటువంటి స్కూల్స్ కానీ, ఇంగ్లీష్ విద్య కానీ, ట్యాబ్స్ కానీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్గా పారిశ్రామిక రంగం ఎంత అభివృద్ధి చెందింది. 26వ స్థానం నుంచి ఇవాళ 6వ స్థానానికి వచ్చేసింది దేశంలోనే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇంతకుముందు చెప్పినట్టుగా నంబర్ 1 స్థానంలో ఉంది. పర్ క్యాపిటా పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది.
ఇంకా ఏ విధంగా డెవలప్ కావాలి? రోడ్ల నిర్మాణాలు మీరు ఈ ఎర్రగొండపాలెం ప్రాంతానికి కానీ మీరు చూస్తే వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మీరు సాగర్ నుంచి ఎర్రగొండపాలెం దాకా వేసినటువంటి రోడ్డు మా హయాంలో కంప్లీట్ అయింది. తెలుగుదేశం ఎందుకు చేయలే? పిడుగురాళ్ళ సత్తెనపల్లి రోడ్డు మా హయాంలో కంప్లీట్ అయింది. సత్తెనపల్లి వినుకొండ రోడ్డు మా హయాంలో కంప్లీట్ అయింది. పల్నాడు జిల్లాలో అనేక ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు జరిగాయి. ఇవన్నీ మా ప్రభుత్వంలో జరిగినాయి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్మడం తప్ప తెలుగుదేశం చేసింది ఏంటి? అది చెప్పాలి కదా వాళ్ళు. అంటే వాళ్ళు ఆరోపణ ఏంటంటే అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లోకి తీసుకెళ్తున్నాడు. ఏదన్నా డెవలప్మెంట్ చేసి స్పెషల్ స్టేటస్ కానీ లేకపోతే ఇప్పుడు వరకు మన రాష్ట్రానికి రాజధాని లేదు, అమరావతి రాజధాని కూడా తీసేసి వైజాగ్ షిఫ్ట్ చేస్తా అంటున్నాడు, 3 రాజధానులు తీసుకొస్తా అంటున్నాడు. ఇది కంప్లీట్ అవుతుందా అవదా అనేది వాళ్ళ ఆరోపణ. మొట్టమొదటిగా ప్రత్యేక హోదాని చంపింది చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ ముద్దు అని బీజేపీ ప్రభుత్వం దగ్గర మోకరిల్లి ప్రత్యేక హోదాని చంపివేసింది చంద్రబాబు నాయుడు. ఇవాళ మళ్ళీ ఊకదంపుడు ఉపన్యాసాలు, పసలేని ప్రసంగాలు చేస్తే ప్రజలు నమ్మరు, విశ్వసించరు. మొట్టమొదటిగా. రెండవది, రాజధానిని అక్రమంగా 1000 ఎకరాలు సేకరించి తనకున్నటువంటి దళారులకి అప్పచెప్పినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. అక్కడ కేవలం ఒక కమ్యూనిటీకి సంబంధించో లేదా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే అక్కడ లబ్ధి పొందారనేది ప్రపంచానికి తెలిసినటువంటి సత్యం. ఏకంగా సింగపూర్ లాంటి సింగపూర్ని తీసుకొచ్చి ఇక్కడ ఏదో వ్యాపారాన్ని చేశాడు తప్ప ఇక్కడ సింగపూర్ చేస్తానన్నటువంటి మాటని నిజం చేయలేదు కదా. 5 సంవత్సరాల కాలంలో సింగపూర్ చేయడానికి తను చేసినటువంటి ప్రయత్నం ఏంది? సింగపూర్ సగం అమరావతి రాజధానిని అభివృద్ధి చేశాము, మీరు వచ్చిన 5 సంవత్సరాల్లో ఈ అమరావతిని కంటిన్యూ చేస్తే ఏపీకి ఒక రాజధాని అనేది ఉండేది. ఇప్పుడు ఏపీకి రాజధాని ఏదైనా అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది మన రాష్ట్రం అనేది ప్రధాన అంశం సార్. చంద్రబాబు 5 సంవత్సరాల కాలంలో ఏం గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమాడా? ఎక్కడుంది రాజధాని? ఆ రోజు కనపడినటువంటి రాజధాని ఆ రోజు ఏం చెప్పాడో సింగపూర్ చేస్తానని తనే చెప్పాడు కదా. సింగపూర్ చేశాడా? 5 సంవత్సరాల్లో 2 టెంపరవరీ బిల్డింగులను కట్టి 100 కోట్ల రూపాయలు దోచుకున్న చంద్రబాబు నాయుడు సింగపూర్ని తయారు చేయగలుగుతాడా? లాస్ట్కి సింగపూర్కి సంబంధించిన మంత్రి కూడా అవినీతి కేసుల్లో అక్కడ అరెస్ట్ అయ్యాడు సింగపూర్లో. అంటే ఎంత దుర్మార్గంగా రాజధాని మీద దోచుకున్నాడో. ఒక ప్లాన్ పేరు చెప్పి 100 కోట్ల రూపాయలు, రింగ్ రోడ్ అలైన్మెంట్లు మార్చి 1000 కోట్ల రూపాయలు, భూముల్ని తినివేశాడు, కుంభకోణాలు, స్కిల్ డెవలప్మెంట్లో కుంభకోణాలు. ఎన్ని ఒకటా రెండా? సిమెన్స్ అనే కంపెనీని అడ్డం పెట్టుకొని ఎంత దోపిడీ చేశాడు. ఈ రకమైనటువంటి దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీది. ఇవాళ రాజధాని లేదు అని తనే చెప్తున్నాడు. మరి 5 సంవత్సరాల కాలంలో నువ్వెందుకు కట్టలేకపోయావయా? నువ్వు కట్టలేనటువంటి 5 సంవత్సరాల రాజధాని మేము వచ్చిన 5 సంవత్సరాల్లో కట్టాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే నీకు ఏ రకమైనటువంటి ప్లాను, దిశ లేదనేది అర్థం అవ్వట్లేదా? ఇవాళ మేము వచ్చిన తర్వాత కృష్ణానదికి చుట్టుపక్కల ఉన్నటువంటి ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాబ్లంని గుర్తించి టెంపరవరీగా ఒక వాల్ నిర్మాణం చేశాం. అద్భుతమైనటువంటి అంబేద్కర్ గారి స్మృతి వనాన్ని కంప్లీట్ చేసి జాతికి అంకితం చేశాం. 5 సంవత్సరాల్లో అంబేద్కర్ గారి విగ్రహమే పెట్టలేనటువంటి దుర్మార్గ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వాళ్ళు చెప్పింది వాస్తవం కదా. వాళ్ళు చెప్పారా లేదా? ఆ రోజు చెప్పి చేయకుండా పారిపోయారు. మేము 4.5 సంవత్సరంలో కంప్లీట్ చేసాం. స్మృతి వనాన్ని హ్యాండ్ ఓవర్ చేశాను. మీరు కానీ తాడేపల్లి పరిసర ప్రాంతాలకు వెళితే రోడ్ల నిర్మాణాలు జరిగినాయి. మా విధానం చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగకరంగా రాజధానులు ఉండాలి. ఒకే ప్రాంతాన్ని మనం డెవలప్ చేస్తే రేపు ఇంకొక రకమైనటువంటి సమస్య వస్తుందని శ్రీకృష్ణ కమిటీ ఏదైతే చెప్పిందో దానిలో భాగంగా 3 ప్రాంతాలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా విధానాన్ని 3 ప్రాంతాల అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాం. దాంతోపాటు మేము ఏదైతే మంగళగిరి ఉందో, మంగళగిరి, తాడేపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో ఏదైతే రాజధాని భూమిని సేకరించారో దానికి కట్టుబడి ఉన్నాం. మేము రాజధానిని తరలించట్లేదే. దాంతోపాటు ఇంకొక 2 రాజధానులు పెడుతున్నాం. ఇక్కడ రాజధాని ఇలాగే ఉంటుంది. రాజధాని కట్టలేని నాయకుడు 3 రాజధానులు ఎలా కడతారు అనేది అంశం.
రాజధాని నిర్మాణం అంటే ఏంటి? రాజధాని అంటే ఏంటి? పరిపాలన సాగించడానికి కావలసినటువంటి భవనాల నిర్మాణ సముదాయాన్ని రాజధాని అంటారు. అయితే ఆ భవనాలు న్యాయ వ్యవస్థ ఒక చోటికి, ఆర్థిక వ్యవస్థ ఇంకొక చోటికి, పారిశ్రామిక రంగం ఒక చోటికి, పరిపాలనా వ్యవస్థ ఇంకొక చోటికి ఉండడం తప్పే ఉంది. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి ట్రావెల్ చేయాలని అంటే ఇబ్బంది కాబట్టి అన్నీ ఒకసారి ఉంటే జనాలకి సౌకర్యంగా ఉంటుంది అనేది వాళ్ళ అంశం. అవును, కేరళ ఉంది, హైకోర్టు వేరే చోటు ఉంటుంది, రాజధాని ఇంకొక చోటు ఉంటుంది. ఇది ముందు నుంచి రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యవస్థలు ఒక చోట, పరిపాలన ఇంకొక చోట ఉండడం అనేది ముందు నుంచి ఉన్నటువంటి విధానమే, ఇదేం కొత్తగా వచ్చిన విధానం కాదు. అయితే మేమేమంటున్నామంటే, శ్రీకృష్ణ కమిటీ వారు సూచించింది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రం అనేది అనేక సార్లు విభజించబడ్డది. ఒకసారి కర్నూలు రాజధానిగా, ఒకసారి చన్నపట్నం రాజధానిగా, ఒకసారి హైదరాబాద్ రాజధానిగా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధానిగా 3 సార్లు విభజించబడ్డది. ఇప్పుడు ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది, రాయలసీమ వెనుకబడి ఉంది, వారికి అభివృద్ధి కావాలి. ఎన్నో సంవత్సరాల నుంచి రాజధాని ప్రాంతం కర్నూలు గతంలో రాజధానిని కోల్పోయింది కాబట్టి అక్కడ న్యాయపరమైనటువంటి రాజధానిని, హైకోర్టుని పెడితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే హైకోర్టు బెంచ్ అక్కడ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందో అది కూడా సంపూర్ణంగా చేసినట్లుంటుంది. ఉత్తరాంధ్ర వలసలకి అడ్డాగా మారినటువంటి పరిస్థితిలో విశాఖపట్నాన్ని ఒక పరిపాలనా రాజధానిగా కానీ తీసుకుంటే అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు డెవలప్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందని, అలాంటి విధానం అందరికీ ఆమోదయోగ్యం అనేది మా విధానం. సరే, అది కోర్టులో ఉన్నటువంటి అంశం కాబట్టి కోర్టు ఎలాంటి నిర్ణయం ఇస్తుంది దాన్ని బట్టేసి ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఏదైతే అమరావతి రాజధానిగా ఉందో అక్కడి నుంచే పరిపాలన సాగుతుంది. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో కట్టనటువంటి వ్యక్తి ఇంకొకరిని అడిగేటటువంటి హక్కు ఎక్కడ ఉంటుంది? గతంలో కట్టనటువంటి వ్యక్తి రేపెలా కడతాడు? సంపద సృష్టిస్తానని అబద్ధపు ప్రచారాలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎక్కడ సంపదను సృష్టించాడు? చరిత్ర ఉందా? ఎవరో కట్టినటువంటి హైటెక్ సిటీకి తన పేరు పెట్టుకోవడం సంపద సృష్టించినట్ట? ఎవరో పెట్టినటువంటి పార్టీని లాక్కొని అతన్ని చనిపోయేలాగా ఎన్టీ రామారావు గారిని చేయడం సంపద సృష్టించడమా? ఒక పార్టీని పెట్టుకోలేనటువంటి వ్యక్తి, ఒక తాగు సాగు సంబంధించిన ప్రాజెక్టుని కట్టనటువంటి వ్యక్తి, సొంత కుమారుడిని గెలిపించుకోనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేడు. తెలుగుదేశం అనేటటువంటి పార్టీ ఆల్రెడీ దాని శకం ముగిసిపోయింది. ఆ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. అది పైకి వచ్చేటటువంటి ఆస్కారమే లేదు. తెలుగుదేశాన్ని ప్రజలు నమ్మరు. 6 హామీలు ఇచ్చి నెరవేర్చిన చంద్రబాబు నాయుడిని ఎందుకు నమ్మాలని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. 129 హామీలు ఇచ్చి 128 హామీలు నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు కాబట్టే ఇన్ని చోట్ల సీట్లు కేటాయించినా ఎక్కడా కూడా చిన్నపాటి డిస్టర్బెన్స్ లేదు. ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షంలో కూర్చొని ఒక్క సీటుని ప్రకటించుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళు మాకు పోటీ కాదు, సాటి కాదు, ఇదంతా ఒక డొల్లవాదన తప్ప దీనిలో ఎలాంటి నిజం లేదు. అంటే ఈరోజు ఉండవల్లి నివాసానికి, చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళడం జరిగింది. ఇద్దరు సీట్ల సర్దుబాట్ల గురించి, పొత్తుల గురించి కూడా మాట్లాడుకున్నట్లు జరిగింది. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? పొత్తుల కోసం వెంపర్లాడడం వాళ్ళ విధానం. ఒంటరిగా పోటీ చేయలేనటువంటి నాయకత్వ లోపం కలిగినటువంటి పార్టీలు ఆ 2 పార్టీలు. చంద్రబాబు నాయుడు తుప్పుపట్టిన సైకిల్ని తొక్కలేక పవన్ కళ్యాణ్కి అప్పచెప్పాడు. పవన్ కళ్యాణ్ పార్టీని నడపలేక చంద్రబాబుకి అప్పచెప్పాడు. వీళ్ళిద్దరు దొందే. ఎవరికి కూడా నాయకత్వం లేదు, ఎవరికి కూడా పార్టీని పెట్టి నడిపేటటువంటి సత్తా లేనటువంటి వీళ్ళు ఎంతమంది కలిసినా, ఎన్ని రకాలైనటువంటి దుర్మార్గపు కార్యక్రమాలకు పూనుకున్నా దానివలన ప్రజలకు ఒరిగేదేమీ లేదు. వాళ్ళ పొత్తుల వలన ప్రజలకి ఏం లాభం? ప్రజలకి ఏంటి లాభం? కాబట్టి ఆ పొత్తు అనేది ఒక ఫెయిల్యూర్ అలైన్స్ అనేది ప్రజలు తేల్చేశారు. అది ఒక ఫెయిల్యూర్ అలైన్స్. దాంతోపాటుగా ఇందాక మీరు బాలశౌరి గారి గురించి కూడా మాట్లాడారు. పార్టీ టికెట్ ఇవ్వకపోతే మాట్లాడేటటువంటి వ్యక్తుల మాటలకి విలువ ఉండదు.
పార్టీలో ఉన్నప్పుడు పదవుల్ని దక్కించుకొని పార్టీ మారిన వెంటనే పార్టీపై మాట్లాడేటటువంటి చర్యలు ఎవరికైనా మంచిది కాదు. వారే చులకన అవుతారు. వైసీపీ హయాంలో అభివృద్ధి చెందలేదు కాబట్టి ఈరోజు వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేన పార్టీలో చేరాను. జగన్ సిద్ధం అంటూ సభలు పెడుతున్నాడు. ఎందుకు పారిపోవడానికా అంటూ కూడా బాలశౌరి ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. దీనికి మీరేమంటారు? మేము 2024 ఎలక్షన్స్లో యుద్ధానికి సిద్ధం మేము ప్రకటించుకున్నాం. దమ్ము ధైర్యం ఉంటే మీకు సిద్ధమైతే ముందుకు రండి. ఎందుకు ఈ పనికి మాలినటువంటి మాటలు? బాలశౌరి గారు ఇక్కడ ఒక మంచి స్థాయిలో ఉండి మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. వారి యొక్క హుందాతనం తగ్గకుండా వారు ప్రవర్తిస్తే వారికే మంచిది. ఇవాళ పార్టీ టికెట్ ఇవ్వలేదనో, పార్టీ మీద మీకు కోపం ఉందనో మీరు మాట్లాడితే మీరే చులకనవుతారు. సమాజంలో మీకు ఎలాంటి విలువ ఇచ్చింది ఈ పార్టీ అనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి బాలశౌరి గారు మాట్లాడినటువంటి మాట పార్టీ మారే ప్రతి వ్యక్తి మాట్లాడే మాటే తప్ప దానిలో ఎలాంటి పసలేదు అనేది మాత్రం వాస్తవం. ఎర్రగొండపాలెం ప్రజలకు వచ్చే ఎన్నికల్లో మీరు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఎలాంటి మేనిఫెస్టో రూపొందించుకోవాలి? ఇక్కడ నేను 5 మండలాలకు సంబంధించి నాయకుల్ని కలుస్తున్నాను, ప్రజల్ని కలుస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతుల్ని, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా ఒక మంచి మేనిఫెస్టోని రాబో కాలంలో ఏం చేయబోతున్నామో ఆ మేనిఫెస్టో తయారు చేసుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళబోతున్నాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ ఎర్రగొండపాలెంకి గతంలో వచ్చినటువంటి అభివృద్ధి కన్నా మెండైనటువంటి అభివృద్ధిని నేను ఇవ్వబోతున్నాను. ఇక్కడ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది వాస్తవము. ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ గ్రామానికి ఏమైనా చేయగలుగుతాడు. అంతే తప్ప ఎక్కడా పనికిరానటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి ఏం చేయగలుగుతారు? సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అడ్డ ఎర్రగొండపాలెం గడ్డ. కాబట్టి ఇక్కడ గెలిచి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి వనరులు తీసుకొస్తే ఇక్కడ అభివృద్ధి చెందుతుందో, ఎలాంటి ప్రాజెక్టులు తీసుకొస్తే ఇక్కడ యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయో, ఇక్కడ వ్యవసాయ తాగునీటి సమస్యల్ని ఎలా పరిష్కరించాలో ఒక సరైనటువంటి ప్రణాళికతోటి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళి రాబోయే ఎలక్షన్స్లో గతం కంటే మెండైనటువంటి ఘన విజయాన్ని నమోదు చేయబోతున్నాం. అంటే ప్రధానంగా మీ 5 మండలాల్లో కొంచెం కార్యకర్తల్లో అక్కడక్కడ కొంచెం విభేదాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ విభేదాలని మీ కార్యకర్తలని, నాయకులను ఎలా కలుపుకుని ముందుకు వెళ్ళబోతున్నారు? ఒక మండల కార్యక్రమానికి 10,000 మంది ఓటర్లు, నాయకులు అటెండ్ అవుతుంటే అక్కడ ఉన్నటువంటి నాయకులంతా నాతో పాటుగా కారు మీద ఎక్కి ఓపెన్ టాప్ వెహికల్ మీద తిరుగుతుంటే నాయకుల మధ్యలో గ్యాప్ ఉంది అని మాట్లాడితే అది వారి అవివేకానికి పరాకాష్ట, అంతకు మించేసి ఇంకోటి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత 7 కార్యక్రమాలు చేస్తే 7 కార్యక్రమాల్లో గతం కంటే మిన్నైనటువంటి ప్రజాదరణ వచ్చింది. ఇది వాస్తవము. పత్రికలు చెప్తున్నాయి, చూస్తున్నటువంటి ప్రజలు చెప్తున్నారు. ఇది నేను చెప్పేటటువంటి మాట కాదు. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. తెలుగుదేశం వాళ్ళు 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. పక్కన 30 మంది కూడా లేనటువంటి పరిస్థితి. ఇవాళ మేము ఏ చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నా కనీసం 5,000 మంది వస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే ఇక్కడ పార్టీ ఎంత బలంగా ఉంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఎర్రగొండపాలెంలో మళ్ళీ వైసీపీ జెండా రెపరెపలాడుతుంది. జగనన్నకు ఎర్రగొండపాలెంలో అత్యధికంగా మెజారిటీ తీసుకొచ్చి జగనన్నకు గిఫ్ట్గా ఇస్తానంటూ కూడా మనతో చెప్తున్నారు తాటిపర్తి చంద్రశేఖర్. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ.